అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలులో హైకోర్టు కావాలని చెప్పేసి న్యాయవాదులుగా రాయలసీమలో అన్ని కోర్టులు బహిష్కరించి మరి ఆందోళన కార్యక్రమాలు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. దాని మేరకే మరి ప్రభుత్వము మరి హైకోర్టుని ఇవ్వకపోయినా బెంచ్ని ఇస్తామని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినారు. దాని మేరకే మరి ఇక్కడ స్థల సేకరణ బిల్డింగ్లన్నీ కూడా మరి చూస్తున్నారు. మరి కొంతమంది ఓరవలేక మరి కర్నూలుకు హైకోర్టు బెంచ్ కూడా అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది హైకోర్టులు పిల్లి వేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మాకు హైకోర్టు కావాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. హైకోర్టు ఇవ్వలేకపోయినా బెంచ్ని ఇస్తున్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మరి దీన్ని అర్థం చేసుకోవాలా. మరి ఇక్కడ బెంచ్ రావడం వల్ల ఈ రాయలసీమ వాసులకు కక్షిదారులకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. అదేవిధంగా విచారణ క్రమంలో పోలీసులకు కూడా మరి సాక్షులు తీసుకురావడానికి, కంప్లైంట్లు తీసుకురావడానికి కూడా సౌకర్యంగా లభ్యంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని 3 రాజధానులని చెప్పేసి కర్నూలుకు హైకోర్టు తీసుకొస్తామని చెప్పేసి కళ్ళబొల్ల మాటలు చెప్పి ఏదైతే దాట వేసిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందర ఏ విధంగా అయితే మాట ఇచ్చామో ఆ విధంగానే ఈరోజు కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకురావడం జరుగుతోంది. దాన్ని కూడా ఓర్వలేని వైసీపీ నాయకులు ఈరోజు రిట్టు పిటిషన్ వేయడం అనేది మేము కర్నూలు జిల్లా వాసులుగా, అదేవిధంగా న్యాయ విద్యార్థిగా ఒకటే చెప్తా ఉన్నాం. ఈ కళ్ళబొల్లి మాటలు నమ్మి, అదేవిధంగా గతంలో కూడా మీరు ఏదైతే ప్రభుత్వం మీద బురద జల్లాలి, అదేవిధంగా ఏవైతే అబద్ధాలు చెప్పి ఏ విధంగా గద్దెనెక్కారో ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కర్నూలు జిల్లాకు వస్తున్నటువంటి హైకోర్టు బెంచ్ను కూడా మీరు రిట్టు పిటిషన్ వేసి ఆపడం జరుగుతూ ఉంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంతేకాదు గతంలో కూడా మీరు కర్నూలుకు అదేవిధంగా 3 రాజధానులు ఒకటి అని చెప్పేసి, యూనివర్సిటీ అని చెప్పేసి, లా విశ్వవిద్యాలయం అని చెప్పేసి, అదేవిధంగా అనేక విధంగా లాకు సంబంధించినటువంటి తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు 3 రాజధానులు ఈరోజు అట్టకెక్కించి ఏ విధంగా అయితే మీరు ఇప్పటికైనా భూస్థాపితం అయినా కూడా కర్నూలు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కేవలం అన్ని స్థానాలు కోల్పోయినా ఈరోజు మీకు ఇంకా బుద్ధి రాలేదంటే మరి నెక్స్ట్ కూడా ఈరోజు ప్రజల్ని 2.0 పేరుతో, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి నెపం పేరుతో ఈరోజు కార్యకర్తలు చూస్తామని మీ కళ్ళబొల్లి మాటలకు కాలం చెల్లిందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ ఇప్పటికైనా హైకోర్టు బెంచ్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు పోతుందో దాంట్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే తీరుతారు మా నాయకులని. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసినారు మరి ఈ ప్రభుత్వము. హైకోర్టు బెంచ్ చేస్తూ దానికి కావాల్సిన స్థల సేకరణ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ కాలంలో మొన్న హైకోర్టులో పెట్టకూడదని చెప్పేసి పిల్లి వేశారు. అది చాలా అన్యాయం. అసలు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మనకి ఎప్పుడో రావాలి, హైకోర్టే రావాలి మనకి. అది మనం దాన్ని రాయలసీమ త్యాగం చేసినాము, అన్నీ చేసినాము. ఈ హైకోర్టు ఇక్కడ కర్నూలులో పెట్టడం వల్ల ఈ రాయలసీమ ప్రజలకి వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. పబ్లిక్ లిటిగేషన్కి ఖర్చు తగ్గుతుంది. అందరికీ ఉపయోగకరమైన విషయాల్లో మరి ఎవరు కుట్ర పని ఎవరు వేసినారో మనకు తెలియదు. కానీ నాకైతే నేను వెనుకల ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారో అయితే తెలియదు. కానీ అది చాలా తప్పు. అది మాకైతే ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ అనేది ఖచ్చితంగా కర్నూలులో ఉండాలనేది మా కోరిక. గత ప్రభుత్వంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి గత ప్రభుత్వము చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వం చెప్పిన దానిపైన అమలుపరచకపోవడంతో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి వైసీపీ ప్రభుత్వంని గద్దె దింపడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసి మరి వాగ్దానం నిలబెట్టుకునే తరుణంలో మరి హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలని అనడంతో మరి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము సిద్ధమవుతున్న తరుణంలో మరి అడ్డుపడము, మరి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయకోకుండా కోర్టులో పిటిషన్ వేయడము అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు వాగ్దానం చేసింది కాబట్టి మరి ఆ వాగ్దానం నిలబెట్టుకొని బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్. రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజధానికి ఉండాలని చెప్పి అప్పటికే నిర్ణయించినారు. కానీ అటువంటి కర్నూలు రాజధాని కానీ రాజధాని తీసిపోయి హైదరాబాద్లో పెట్టినారు రాజకీయ నాయకులు. మన హైకోర్టు బెంచ్ హైకోర్టులో ఉండాల్సిన కానీ హైకోర్టు బెంచ్ అడుగుతున్నాం మన రాయలసీమ వాసులు. అటువంటి దానికని ఈరోజు పిల్లేసి దానికి అడ్డుపడడం ఎంతవరకు సమంజసం అనేది మేము అడుగుతున్నాం న్యాయవాదుల నుంచి తరపున.
మీ కర్నూలు రాయలసీమ వాసులు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వ్యయప్రాసాలు కూడుకున్న పని కచ్చిదారులతో మాకు కావాల్సినది రాయలసీమ వాసులకు కావాల్సింది హైకోర్టు బెంచ్ ఇస్తున్నారు కుటుంబ ప్రభుత్వం. అందుకని అడ్డం వేయడం పెద్ద సమంజసంగా ఖచ్చితంగా మాకు రాయలసీమ వాసులకి హైకోర్టు బెంచ్ ఇవ్వాలని, ఆ పిల్లని వెనక్కి తీసుకోవాలని భారతదేశ న్యాయవాదుల సంఘం తరఫున తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.